ఒకటి నుంచి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి జిల్లాల పర్యటనకు వెళ్లనున్నారు. ఎల్లుండి ఆదిలాబాద్ లో రెండో విడత ఇంద్రమ్మ ఇళ్లకు శ్రీకారం చుట్టనున్నారు. 3వ తేదీన కోహెడలో అత్యాధునిక ఇంటిగ్రేటెడ్ మార్కెట్ నిర్మాణానికి శంకుస్థాపన, 4న జూరాల, నారాయణపేట, కొడంగల్ ఎత్తిపోతల పనులను పరిశీలించనున్నారు. జూన్ 5న పరేడ్ గ్రౌండ్ లో మహిళా సంఘాలకు బస్సులను పంపిణీ చేయనున్నారు. జూన్ 1 నుంచి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి జిల్లాల పర్యటనకు వెళ్లనున్నారు. మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి నరసింహరావు లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. నరసింహరావు, రేవంత్ రెడ్డి జిల్లాల పర్యటనకు సంబంధించి స్కెడ్యూల్ ఏంటి? అభివృద్ధి సంక్షేమ పథకాలతో పరిపాలనను మరింత పరుగులు పెట్టించాలని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డిసైడ్ అయ్యారు. అందులో భాగంగా క్షేత్రస్థాయికి వెళ్ళాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు. జిల్లాల పర్యటనలకు శ్రీకారం చుడతా ఉన్నారు. అందులో భాగంగా ఆదిలాబాద్లో జూన్ 1 నుంచి ఆయన పర్యటన ప్రారంభం కాబోతుంది. జూన్ 1న ఆయన ఆదిలాబాద్లో పర్యటిస్తారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి ఇందిరమ్మ ఇండ్ల రెండో విడత పథకానికి ఆదిలాబాద్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శ్రీకారం చుడతారు. వాస్తవానికి రాష్ట్రంలో ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము 4.5 లక్షల ఇండ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. మొదట విడతలో 4.5 ఇండ్లలో దాదాపుగా 1,00,000 ఇండ్లు ఇప్పటికే నిర్మాణం పూర్తయిపోయాయి. గృహప్రవేశాలు జరుగుతూ ఉన్నాయి. మిగతా ఇండ్లు వివిధ దశల్లో నిర్మాణంలో ఉన్నాయి. ఇక రెండో విడత ఇండ్ల నిర్మాణాన్ని కూడా చేపట్టాలని చెప్పి డిసైడ్ అయింది. మొత్తంగా రెండో విడతలో 2.5 లక్షల ఇండ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టబోతా ఉంది. ఈ కార్యక్రమాన్ని ఆదిలాబాద్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించబోతా ఉన్నారు. నియోజకవర్గానికి 2,000 చొప్పున ఈ రెండో విడతలో ఇండ్లను మంజూరు చేస్తూ ఉన్నారు. సో ఇక ఆ తర్వాత జూన్ 3న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోహెడకు వెళ్ళబోతా ఉన్నారు. కోహెడల్లో ఇంటిగ్రేట్ అత్యాధునిక సౌకర్యాలతో దాదాపుగా 239 ఎకరాల విస్తీర్ణంలో నిర్మిస్తున్నటువంటి ఇంటిగ్రేటెడ్ మార్కెట్ నిర్మాణానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేయబోతా ఉన్నారు. దీన్ని రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. వ్యవసాయ శాఖ మంత్రి వ్యవసాయ అండ్ మార్కెటింగ్ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అందుకు సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ కూడా చేస్తూ ఉన్నారు. దాన్ని ఎంతో ఘనంగా ప్రారంభించేందుకు ఏర్పాట్లను సిద్ధం చేస్తూ ఉన్నారు. జూన్ 3వ తేదీన కోహెడకు వెళ్ళి మార్కెట్కు శంకుస్థాపన చేస్తారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అనంతరం అక్కడే ప్రజలను ఉద్దేశించి బహిరంగ సభలో మాట్లాడతారు. ఇక ఆ కార్యక్రమం ముగిసిన తర్వాత అదే రోజు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా పర్యటన కోసం ముఖ్యమంత్రి వెళ్ళబోతా ఉన్నారు. 2 రోజుల పాటు ఉమ్మడి మహబూబ్ జిల్లాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటిస్తారు. అక్కడే బస కూడా చేస్తారు. సో అక్కడ పెండింగ్లో ఉన్నటువంటి ప్రాజెక్టుల సంబంధించి అక్కడ సమీక్ష నిర్వహిస్తారు. ఆ తర్వాత జూన్ 5వ తేదీన మహిళా సంఘాలకి 199 కోట్లతో 533 బస్సుల్ని కొనుగోలు చేశారు. వాటిని మహిళా సంఘాలకు అందించబోతా ఉన్నారు. ఆ బస్సుల్ని ఆర్టీసీలో అద్దె ప్రాతిపదికన నడిపేటువంటి ఏర్పాట్లను కూడా రాష్ట్ర ప్రభుత్వం చేసింది. సో మొత్తానికి ఇక వరుసగా జిల్లాల పర్యటనలకి జూన్ 1 నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శ్రీకారం చుట్టబోతా ఉన్నారు. శంకరి, రైట్, థ్యాంక్ యూ నరసింహరావు.